అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ అందరికి ఇష్టమైన చికెన్ పకోడీ ఇలాగని ట్రై చేయండి. అసలు ఇంట్లో వాళ్ళు కూడా బయట రెస్టారెంట్లు కూడా ఇష్టపడరు. అంతా మీ చేత్తోనే వండించుకుంటారు. మరి ఎలాగంటే ఇలాగా ఒక అర కేజీ చికెన్ తీసుకోండి. శుభ్రంగా ఒక 5-6 సార్లు వాష్ చేసుకొని ఇలాగ వేసుకొని ఇప్పుడు అర టేబుల్ స్పూన్ సాల్టు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ మొక్కజొన్న పిండి, ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ చిక్కటైన పెరుగు. ఇప్పుడు కొద్దిగా మనం కలర్ తగ్గట్టు కొంచెం రెడ్ కలర్ ఉన్నది ఫుడ్ కలర్ వేసుకోండి. కొద్దిగానండి, ఎక్కువ కూడా వద్దు. ఇలా ఓవరాల్గా మీ చేత్తో అయినా లేదంటే గెరిటితో అయినా ఇలాగ మొత్తం మ్యాగ్నేట్ చేసుకోండి. శుభ్రంగా కలుపుకోండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత వేసి ఉంచండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడినంత ఒక కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక మంట అనేది మీడియంలో ఉండాలంటే ఇటు హై వద్దు, ఇటు లో వద్దు. ఇలా నిదానంగా 1 బై 1 అతుక్కోకుండా చికెన్ అనేది మీరు గెరిటితో వేసేసుకోండి. మీ ఇష్టం అండి. తెలియని వాళ్ళు అయితే చేయి కాల్చుకుంటారు కాబట్టి ఇలా గెరిటితోనే మీరు ప్రిఫర్ చేసుకోండి. ఇలా 1 బై 1 ఇలా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ మంట మీద 10 నిమిషాల వరకు ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండండి. 10 నిమిషాల్లో తీసేయవచ్చు మనం. అంతేనండి, ఎక్కువసేపు కూడా అక్కర్లేదు. ఈ విధంగా కొంచెం ముక్క అనేది మనకి పర్ఫెక్ట్ అని తెలిసేగానే ఇమీడియట్గా మనం 1 బై 1 తీసేసుకోండి కంప్లీట్గా. ఇక ఈ విధంగా మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత చికెన్ అనేది ఇలా వేయించుకోవాలండి. అర్థమైందా? చిటికలో చేసేవచ్చు. నేను చెప్పే కొలత తగ్గట్టే మీరు వేసుకుంటే అసలు బయట రెస్టారెంట్లో మీకు దొరికినంత ఫ్లేవర్ ఇక్కడ కూడా మీకు దొరికిద్ది. సరేనా? అండ్ చూసారా ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉందో. ఇప్పుడు ఇంకొంచెం డెకరేషన్ కోసం కొద్దిగా కరివేపాకు అనేది ఇలాగా మనం క్రిస్పీగా తగిలేలాగా వేయించుకోండి. ఒక 2 నిమిషాల వరకు ఈ విధంగా రాగానే తీసేయండి. అలాగే జీడిపప్పు కూడా వేసుకోండి. అది తొందరగా వేగిపోద్ది కాబట్టి జాగ్రత్తగా పక్కనే ఉండి నిదానంగా తీసేసుకోండి. ఒక పచ్చిమిరపకాయ ఇలాగా చీరుకులా పెడితే మీకు మీద చిందకుండా ఉంటాయి. సరేనా? ఇక డెకరేషన్కి ఇంతేనండి. ఇప్పుడు చూడండి సర్వింగ్ బౌల్లో ఎంచక్క ఇక ఆ ఫ్రై మీద కొద్దిగా చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇక దాని మీద కొద్దిగా కరివేపాకు, దానిపైన కొద్దిగా జీడిపప్పు, ఇక కొద్దిగా నిమ్మకాయ రసం కూడా తగిలిస్తే బాగుంటుంది కదా. ఇక చక్కగా ఒక హాఫ్ బద్ద నిమ్మకాయ రసం, ఆల్రెడీ వేయించుకున్న పచ్చిమిరపకాయ కూడా ఇలాగా వేసుకొని హ్యాపీగా మనసారా కడుపారా తినచ్చు. సరేనా? ఇది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది. మనకి రెస్టారెంట్లో ఏ ఫ్లేవర్తో మీరు ఇష్టంగా తింటారో అదే ఫ్లేవర్ ఉండిద్ది. అండ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అబ్బా ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్. ఇంకా ఇంకా మంచి కంటెంట్ మీకు మనసుకు నచ్చేలాగా చేస్తూ ఉంటాను. సరేనా? ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై అనేది మీకు ఎంతలాగా ఉడికిందో ఒకసారి చూపిస్తాను. చూడండి, చూసే కదా ఎంత పర్ఫెక్ట్గా బ్రేక్ అవుతుందో. చూసారా? ఎక్కడ మనకి ఏది పచ్చిగా లేకుండా మొత్తం మనకి ఉడికిందండి చక్కగా. మీరు కూడా డెఫినెట్గా అలా చేసుకోండి. సరేనా? మీకేం డౌట్ ఉంటే ఈ అక్క ఛానల్ ఉందిగా, ఏ డౌట్ వచ్చినా నేను అన్ని వీడియోస్ చేస్తున్నాను, కంపల్సరీగా చూడొచ్చు. సరేనా? అక్క చెప్పడానికి రెడీగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మ.